ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునః స్వాగతం. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. అమరావతి నుండి నరహరి గారు పంపించారు. ఏటి సూతకంలో ఉన్నవారు సంధ్యావందనం జపం చేయవచ్చా, తెలియచేయండి అని అడుగుతున్నారు. సంవత్సర సూతకం ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా బ్రాహ్మణోత్తములు లేక ఆ గాయత్రి ఉపదేశం పొందినటువంటి వారు గాయత్రి ఉపాసన మాత్రం చేసుకోవచ్చు, విభూతి కూడా పెట్టుకోవచ్చు. నిత్య పూజాది కార్యక్రమాలు మాత్రం చేయకూడదు. అంటే అభిషేకార్చనలు, నిత్య పూజా విధానాలు చేయకూడదు. గాయత్రి మంత్రాన్ని మాత్రం అనుష్ఠానం చేయవచ్చు 3 వేళలా కూడా అని చెప్పేసి మనకు శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. దీనికి సంవత్సర సూతకానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సంవత్సర సూతకము ఉన్నది కదా అని చెప్పేసి అసలు ధ్యాన నిమగ్నత కనుక లోపించినట్లయితే ఇతనికి అనారోగ్యం వస్తుంది. అన్నిటినీ మించిన దివ్యవంతమైన శక్తితత్వం ఆ తల్లి గాయత్రీ మాత కాబట్టి దాన్ని అందరూ కూడా చక్కగా అధ్యయనం చేయవచ్చు. ఆ ఒడుగు, ఆ ఉపనయనమైనటువంటి వాళ్ళు శాస్త్ర ప్రమాణ రీత్యా అని చెప్పేసి ఏదో ప్రేరణ చేయుచున్న యది మాయీ వృత్తులన్ నిత్యమున్ కాదే అయ్యది బ్రహ్మతేజమగుచున్ గాయత్రి రూపంబుగా బోధానంద సుఖస్వరూపమునదా బోధించు అద్వైతమున్ దాదాత్యంబున దానునీవనుచు సంధ్యాదేవి అయి శంకరి అన్నారు. ఇక్కడ అమ్మవారిని ధ్యానం చేసినట్టే కదా. అదృష్టకల్పవల్లి గాయత్రి. అమ్మ ఎంత కొడుకు మీద ప్రేమ కనిపిస్తుందో దానికన్నా 1000 రెట్ల ప్రేమ గాయత్రీ మాత కలిగింపజేస్తుందిట గాయత్రి ఉపాసకులకి. అందుకనే గాయత్రి మంత్రాన్ని మించింది లేదు అన్నారు శాస్త్రంలో. అందుచేత ఏటి సూతకాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టి నిత్యం గాయత్రి ఉపాసన చేసుకోవచ్చు, తప్పు లేదు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది. గురుగారు